ఏదైతే మీరు జిరాక్స్ చేసుకున్నారో ఆ బుక్ లో నుండి నేను చెప్తా ఉన్నాను. ఓకే, ఏదైతే అనిల్ బ్రదర్ జిరాక్స్ చేసి సర్క్యులేట్ చేశాడో ఆ యొక్క బుక్స్ నుండి వీఆర్ లుకింగ్ ఇట్. సో ఇట్స్ అబౌట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ గ్రీక్ లాంగ్వేజ్ యాజ్ 5 గా మనము చూసుకొని ఉన్నాం. పీరియడ్ ఆఫ్ డైలెక్ట్, క్లాసికల్ పీరియడ్, పీరియడ్ ఆఫ్ కోయినే అండ్ బైజెంటైన్ పీరియడ్ అండ్ మోడర్న్ పీరియడ్. మోడర్న్ పీరియడ్ గురించి అంటే 5 పీరియడ్స్ గురించి మనము చూసుకొని ఉన్నాం. ఓకే, సో దెన్ ద నెక్స్ట్ థింగ్ మనము నేర్చుకుంది ఏంటి అని అంటే కోయినే న్యూ టెస్టిమెంట్ గ్రీక్. న్యూ టెస్టిమెంట్ గ్రీక్ ఈజ్ నోన్ యాజ్ కోయినే గ్రీక్ గా మనము చూసుకొని ఉన్నాం. సో కోయినే గ్రీక్ అంటే ఇట్ ఈస్ కామన్. కోయినే మీన్స్ వాట్? ఇట్ ఈస్ ద కామన్ గ్రీక్ గా మనం చూస్తా ఉన్నాం. బికాస్ దిస్ ఇస్ ద లాంగ్వేజ్. ఓకే, ఇది ఒక లాంగ్వేజ్ అన్నది అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ చక్రవర్తి ఈ యొక్క భాషను ఆయన తీసుకొని వచ్చినట్లుగా మనము చూసుకొని ఉన్నాము. అండ్ దెన్ we have learned about coming to the okay, ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని can you say how many letters are there in Greek? How many letters? 24 letters are there. How many vowel letters? 6. How many vowel letters? 6. I don't know. 6 or 7. 7. Okay. 7. How many vowel letters? It's a 7. So 24 letters, and out of these 24 letters we got 7 vowel letters. 24 అక్షరాలు ఉన్నాయి. ఈ యొక్క 24 అక్షరాల్లో నుండి 7 vowel letters గా మనము చూసుకొని ఉన్నాం. అండ్ ఎవరైనా సరే ఆ పాట పాడి వినిపిస్తారా? Can anybody sing a song? Gamma, Dita, Epsilon, Lita, Eta, Theta, Iota, Kappa, Lambda, Mu, Nu, Xi, Omicron, Pi, Rho, Sigma, Tau, Epsilon, Phi, Chi, Base, Omega. Okay. Thank you, Prakash garu. ఇంకెవరైనా? Thank you, sir. Thank you very much. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, z, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, c, omega. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. అండ్ ఎంటీఎస్ నుండి ఎవరు లేరా రిప్రజెంటేటివ్స్? ఎంటీహెచ్ రిప్రజెంటేటివ్స్ ఇద్దరు వీడియో వాళ్ళే వాడిరు. కమ్ ఆన్ ఎంటీహెచ్. రాము గారు, ప్రవీణ్ గారు, వీరస్వామి గారు, రేవంత్ గారు, మేరీ సిస్టర్, రూత్ సిస్టర్, ఎనోష్. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, Xi, omicron, pi, rho, sigma, tau, epsilon, pi. ఓకే, బెటర్. ఇంకా ఓకే, సో ఐ మీన్ ముగ్గురు వాడిర్రు అండ్ ప్రతి ఒక్కరికి ఒక ట్యూన్ ఉంది. ఇంకెవరన్నా లేడీస్ ఇనిషియేటివ్? America, come on, America. కమ్ ఆన్ ఇనిషియేటివ్. లేరా ఎవరు? ఓకే, nobody coming to the initiative. Okay, alpha, beta, gamma, delta, epsilon,
zeta eta theta iota kappa lambda nu psi omicron pi rho sigma tau epsilon phi phase omega. అందరు కూడా మ్యూట్ లో పెట్టి పాడుకోవచ్చు. Alpha, beta, gamma, delta, epsilon, theta, eta, theta, iota, kappa, lambda, nu psi, omicron pi, rho sigma tau epsilon phi phase omega. ఓకే, సో అది సాంగ్ మనము ఈజీగా నేర్చుకోవడానికి ఇట్ ఈస్ వెరీ నో విసి. ఓకే, సో ఎవరైనా సో వాట్ ఈస్ ఉప్సిలోన్ అంటే ఏందని, ఉప్సిలోన్ అంటే ఏంది బుక్ లో చూడకుండా చెప్పండి. ఉప్సిలోన్ అంటే ఏంది? వాట్ ఈస్ ఉప్సిలోన్? ఉప్సిలోన్ It's It's in English. Vowel. English Y U. U. Yeah. యు. ఓకే, U, ఉప్సిలోన్ yes. అంటే యు. Mm. ఓకే, ఉప్సిలోన్ అంటే యు. అండ్ Yeah. వాట్ ఈస్ psi? Is consonant. No, I mean I'm not asking consonant or vowel, but I want what it is. X. Huh? X. X. Okay, psi ante X. Okay, phi. PH. It's, PH. Okay. Okay. So Omicron. O. Okay, under participation aithe bauntadi. Oh, sir, Omicron. Okay, so what is rho? R. Okay, rho ante R. And what is okay? What is beta? B. B. Okay, beta is B. And what is okay? So I know what is mu? M. M. Okay, mu. N. Okay, so what is to say as a key? Is CH. And omega. Omicron. Omega is double O. Omega. Omicron. Okay. Omicron is So one. okay, can anybody say without seeing? Can anybody say alpha, beta, gamma? Of course, my videos off చేసుకురు, సో చెప్తారో తెలియదు కానీ, but can anybody take initiative? Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, c, omega. Omega. ఓకే, ఇంకెవరన్నా? కమాన్, MTH వాళ్ళు ఎవరు వస్తలేరు? చూసి చెప్తాం సార్. అదే నేను చెప్తున్నానండి, మీ వీడియోస్ ఆఫ్ ఉన్నాయి, మీరు చూసి చెప్తారా చూడకుండా చెప్తారా అది నాకైతే తెలియదు, కానీ ఇనిషియేటివ్ తీసుకొని ఎవరైనా చెప్పండి. Alpha, beta, చెప్పండి సార్. రాము. epsilon, zeta, beta, theta, iota, kappa, lambda, mu, c, omicron, pi, rho, sigma, tau, epsilon, p, c, omega. Omega. Okay, right. And anybody? Come on, చాలా మంది ఉన్నారు. ధన్పాల్ ఉన్నాడు, మీరస్వామి ఉన్నాడు, అనిల్. రాము చెప్తున్నారా? ఓకే. అల్ఫా, బీటా, గామా,
చెప్పండి బ్రదర్. alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, pi, rho, sigma, tau, epsilon, phi, chi, pis, omega. Okay. Okay. So now in this, you tell me which are the vowel letters out of this 24. Can you tell me vowel letters? Vowel letters. Alpha, epsilon, omicron, epsilon, omega. ఎన్ని ఉన్నాయి? 7. 7 కదా. సో 7 ఏదేది? 7 ఏదేది? 7, sir. Alpha, అదే చెప్పండి. epsilon, eta, ఆల్ఫా, iota, alpha, మెల్ల epsilon, చెప్పండి. ఆల్ఫా, epsilon, ఎప్సిలాన్, eta, iota, omicron, epsilon, omega. ఓకే. సో ఇట్స్ అబౌట్, ఓకే, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందా అండి? స్క్రీన్ మీద క్యాన్ యూ సీ? యు ఆర్ వివింగ్ Yes, ఇన్ sir. ఏ, okay, so it is mentioned there. Okay, the alphabet, the Greek alphabet has 24 letters. The Greek alphabet has 24 letters. Capital letters, small letters, name and sound. Capital letters, small letters, name and sound ni మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో క్యాపిటల్ లెటర్స్ లో ఆల్ఫా యాజ్ యూజువల్ ఏ, మనం ఇంగ్లీష్ లో ఏ రాస్తామో అది ఏ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ లెటర్ ఆల్ఫా, and then we come to the point of alpha means sound ha, and which is as a father. And then beta, English lo b lagane, English lo b rasnatte, and but in the Greek it is b rasu kindi nundi line untundi, kindi nundi line, and beta which is b, and gamma, it is about oka pole laga, pole laga manamu chusta unnam. And then it is like r, English lo r rasnattuga ikkada manamu r ga rastunna gamma which is g. And then dalet, it's a triangle గా మనం క్యాపిటల్ లెటర్స్ లో ట్రయాంగిల్ గా చూస్తా ఉన్నాం. అయితే ఇది డి, స్మాల్ లెటర్స్ డి గా మనం ఎట్లా రాస్తాం? డి అని రాసినట్టే డెల్టా విచ్ ఇస్ డి, అండ్ ఎప్సిలాన్ డెల్టా డి, అండ్ ఎప్సిలాన్ ఇంగ్లీష్ లో క్యాపిటల్ ఈ రాసినట్టుగా రాస్తున్నాం. అండ్ బట్ in the small లో which is about epsilon which is e, and then zeta, z capital letter, and small వచ్చేసరికి then this is the form we are writing which is a zeta. So basically z, and then eta which is h, and English లో n రాసినట్టుగా రాసి దాని కింద ఎక్స్టెండెడ్ లైన్ ఉంది. ఇంగ్లీష్ లో ఎన్ రాసినట్టుగా, స్మాల్ లెటర్ ఎన్ రాసినట్టుగా రాసి కింద ఎక్స్టెండెడ్ లైన్ ఉంది విచ్ ఇస్ ఈటా, అంటే ఈవై గా మనము చూస్తా ఉన్నాం. అండ్ దెన్ థీటాకి వచ్చేసరికి ఇట్ ఈస్ అబౌట్ థీటా వేర్ వి సీ అబౌట్ ఇట్స్ ఇన్ ద సేమ్ సెన్స్. ఓకే, అండ్ ద స్మాల్ లెటర్ కూడా సేమే, క్యాపిటల్ లో థీటా టీహెచ్, అండ్ దెన్ అయోటా ఇంగ్లీష్ లో ఐ రాసినట్టుగా, capital I రాసినట్టుగా, and then iota which is I, and kappa k రాసినట్టుగా రాసి then which is k. And when we come into the lambda, delta కు కింద క్లోజ్ ఉంది, కానీ lambda కు క్యాపిటల్ లో క్లోజ్ లేదు. ఇట్ ఈస్ లైక్ ఇంగ్లీష్ లో ఏ రాసినట్టుగా మనము రాస్తున్నాం. And then again it is writing like okay, where a person walking, oka vyakti nadustunnattuga dani manam rastunnam, where two legs, and then we see about the back, two legs back side nundi manishi nadustunnatluga lambda. Anil, okay, lambda,
which is L, and mu English లో M రాసినట్టే, బట్ ఇది మనం ఏం చేస్తున్నాము, U రాసినట్టుగా రాసి స్టార్టింగ్ లో ఒక ఎక్స్టెండెడ్ లైన్ ఉంటుంది, స్టార్టింగ్ లో ఒక ఎక్స్టెండెడ్ లైన్ ఉంటుంది, mu which is M, and then nu N, capital letter N, and it is like a crow nose laga, crow nose laga, or crow nose ga లేకపోతే డౌన్ నోస్ గా ఏదో ఒక పక్షి ఒక ముక్కు లాగా న్యూ ని మనం రాస్తా ఉన్నాం, విచ్ ఇస్ ఎన్. కొద్దిగా పైకి స్క్రోల్ అనిల్, అనిల్ కెన్ యూ స్క్రోల్ ఇట్? ఓకే, న్యూ ఎన్. Okay, then coming to the point of key, where we see theta ku circle వస్తుంది, theta ku circle వస్తుంది, కానీ ఇక్కడ సర్కిల్ లేదు. theta ku circle and ఇక్కడ సర్కిల్ లేదు, బట్ ఇట్ ఈస్ లైక్ ఇన్ ఏ స్క్వేర్ బాక్స్ టైప్ లో, అండ్ ఎప్సిలోన్ ని రాసినట్టుగానే రాసి పైన ఒక లైన్ కింద ఒక లైన్, లైక్ ఎప్సిలోన్ ఎలా రాస్తున్నాం అలానే రాసి, అండ్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్ గా మనం చూస్తున్నాం. అండ్ దెన్ ఒమిక్రాన్ ఓ, and then pi it is like 2 legs, which is like door post laga, talupu gummam laga manamu chusta unnam, and which is P, and English capital letter P ni rasinatuga rasi, that is written as a R, rho. And then sigma, it is same like we are writing for epsilon lo straight ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి M ఉల్టా రాసినట్టుగా, M ని రివర్స్ గా రాసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. M, like you see M written in the reverse, M ని అంటే రివర్స్ ఇన్ ద సెన్స్ not like W, but it is written in the M ని రివర్స్ గా రాసినట్టుగా. So there is two kinds of sigma గా మనము చూస్తా ఉన్నాం. సో 2 kinds of sigma, like ఏంది అని అంటే ఇక్కడ కింద చూడ నెంబర్ 1 పైన ఇక్కడ 1 ఇచ్చాడు కదా, దానిలో కింద మనం చూసినప్పుడు సిగ్మా ఎస్ లాగా ఈజ్ యూజ్డ్ ఓన్లీ యాజ్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ఎ వర్డ్, యూజ్డ్ యాజ్ ఓన్లీ లాస్ట్ లెటర్ ఆఫ్ ఎ వర్డ్. ఓకే, లాస్ట్ లెటర్ ఆఫ్ ఎ వర్డ్ గా మనం యూజ్ చేస్తా ఉన్నాము. కానీ ఇది ఏదైతే ఈ యొక్క సర్కిల్ లాగా ఏదైతే ఉందో, ఈ సర్కిల్ గా ఉన్నది వేర్ వి ఆర్ యూజింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ అదర్ పొజిషన్స్, అన్ని పొజిషన్ అంటే స్టార్టింగ్ లో గానీ మధ్యలో గానీ మనం యూజ్ చేస్తా ఉన్నాం, విచ్ ఇస్ అబౌట్ సిగ్మా. అండ్ టౌ as టీ గా మనం రాస్తా ఉన్నాం, అండ్ విచ్ ఇస్ టీ. upsilon, it is like y, and u, which is upsilon, and then phi. Okay, children, it's a circle and there is a line which is ph, and idi x ga rasta unnam, which is ch, and it is like trishul, phi, and then it is like a head ga మనం చూస్తా ఉన్నాం. It's a head ga మనం చూస్తా ఉన్నాము అని అంటే it is like ఇయర్ ఫోన్స్ షేప్ గా మనం చూస్తా ఉన్నాం, and which is about W used as omega, which is O గా మనము చూస్తా ఉన్నాం. So ఇందులో these are the 24 letters. Out of these 24 letters we got 7 letters. Out of this 24 we got 7 letters as the vowel letters. So avedani vowel letters alpha, epsilon, eta, alpha, iota, omicron, epsilon, omega, and omega. So omega, alpha, epsilon, eta, iota, omicron, iota, Omicron, epsilon, Omicron, omicron. Okay, so these are known as the
These are known as what? Vowel As letters. the Vowel letters. vowel letters గా మనము చూస్తాం. సో this is known as the Letters. vowel letters గా మనము చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క vowel letters లో నుండి మనకి ఏమొచ్చినాయి? ఈ యొక్క vowel letters లో నుండి we got about two things. One is Short వచ్చి Short vowels. diphthongs. Okay. Okay, short vowel, long vowel. సో ఇందులో నుండి మనకి ఏమున్నది? Long షార్ట్ vowels. వోవల్ ఉంది, లాంగ్ వోవల్ ఉంది. షార్ట్ వోవల్ అంటే Epsilon, ఎప్సిలోన్ Epsilon, and Omicron. ఒమిక్రాన్. ఎప్సిలోన్, Omicron. ఒమిక్రాన్. ఎప్సిలో ఓకే, ఇట్స్ అబౌట్ ఎప్సిలోన్ అండ్ Omicron. ఒమిక్రాన్ గా మనము చూస్తాం. సో ఎప్సిలోన్ అండ్ ఒమిక్రాన్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ వాట్? Short vowels. Okay, that is known as the Diphthong. Short vowel. that's known as the vowels, and that's particularly known as the short vowels. Okay, short vowels మనము చూస్తా ఉన్నాం. And మీకు కనిపిస్తుందో లేదో, సో we come to the కనిపిస్తుందండి. Oh, yeah. Yes. Okay, SV is what? So total vowels ఏదండి? Alpha, Epsilon, Epsilon. Omicron. Okay. Epsilon, Omicron, Omicron. iota, epsilon Omic, and omega. Omega. So we see alpha, Epsilon, Alpha, Alpha, epsilon, eta, iota, epsilon, omicron, iota, epsilon, and epsilon, this we say that small epsilon, and omicron. or small epsilon and omicron. This is the short గా మనం చూస్తా ఉన్నాం. లాంగ్ గా వచ్చేసరికి where we see it's alpha, upsilon and omega గా. upsilon and omega ను మనము లాంగ్ వోవెల్స్ గా మనము చూస్తా ఉన్నాం. సో రిమైనింగ్ వోవెల్స్ అంటే ఆల్ఫా ఉంది, అండ్ దెన్ వి సీ అయోటా ఉంది. ఆల్ఫా ఉంది, అయోటాగా మనము చూస్తా ఉన్నాం. Eta అయితే ఈ యొక్క And epsilon. ఓన్లీ టూ ఆర్ ఆల్ఫా అండ్ అయోటా రిమైనింగ్. బట్ షార్ట్ వోవెల్స్ కిందకి వచ్చేసరికి ఎప్సిలోన్ అండ్ ఒమిక్రాన్ గా మనం చూస్తున్నాం. ఉప్సిలోన్, ఒమేగాగా మనము చూస్తా ఉన్నాం. ఇది లాంగ్ వోవెల్స్, ఇది షార్ట్ వోవెల్స్ గా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇందులో come to this, from this we got about like vowels లో మనకు వచ్చింది number 1 diphthongs, number 2 subscript గా మనము చూస్తాం diphthongs. So what is diphthong? combination. Two vowels comes together. Together. Two vowels coming together. Two vowels coming together. Two vowel letters pronounced together. This, okay, coming from this వీటిలో నుండి మనము చూస్తా ఉన్నాం. alpha, iota, okay, and then we come to the point of again we come to this second thing. Sir, అక్కడ eta missing కదండి. 6 ఉన్నాయి. Eta is missing. సార్ 7 ఓవల్స్ అనుకుంటున్నాం, 6 ఉన్నాయి ఇక్కడ. Eta is missing. Okay sir, thank you sir. ఆల్ఫా, ఎప్సిలాన్, ఈటా, అయోటా, ఒమిక్రాన్, ఉప్సిలాన్, ఒమేగా, 7 అవును. ఓవల్స్. Yes sir. Thank you Vijay garu. Okay, so it's coming to the point of okay, so Eta comes in the long vowel కదండి. yeah, long vowels. Okay, so it's about to say that vowel, short vowels are
ఎప్సిలాన్ ఒమిక్రాన్ లాంగ్ వోవెల్స్ వచ్చేసి ఈటా అండ్ ఒమేగా. ఈటా అండ్ ఒమేగాగా మనము ఈ మిగిలిపోయిన దాంట్లో ఏమొస్తుంది? ఈ మిగిలిపోయిన దాంట్లో మనకు డిప్థాంగ్స్ అన్నవి వస్తూ ఉన్నాయి. ఓకే, ఈ మిగిలిపోయిన దాంట్లో నుండే డిప్థాంగ్స్ ని మనము చూస్తా ఉన్నాం. సో అల్ఫా అయోటా ఎప్సిలోన్ అయోటా ఒమిక్రాన్ అయోటా. సో ఇది అయిపోయింది. నవ్ వి కమ్ టు ద సో దెన్ వి కమ్ టు ద alpha upsilon epsilon omega upsilon. So 1, 2, 3, 4, 5, 6, 7. So these are known as diphthongs ga manamu chusta unnam. These are known as the diphthongs. So what is the diphthongs ante evi diphthongs? So which are the ones are known as the diphthongs ga manamu chuskunnappudu. So coming to the diphthongs, so which are the known as ikkada chudandi book lo alpha iota epsilon iota omicron iota ante which is taken from the iota nundi tarvata alpha upsilon epsilon upsilon omicron upsilon iota. So that is known as the diphthongs ga manamu chusta unnam. And second third iota subscript ga manamu chusta unnam. So which is iota subscript? When the letter iota is written under the long vowels. So ఇప్పుడు long vowels ఏవి? alpha ఉంది, eta ఉంది, omega ఉంది, and it appears as alpha under that. alpha కింద ఏముంది? alpha కింద iota ఉంది, eta కింద ఏముంది? iota ఉంది, omega కింద ఏముంది? iota ఉంది. అయితే దీన్ని మనం కన్ఫ్యూజ్ కావద్దు. we should not get confused. ఇప్పుడు ఈ ఒమేగా కింద అయోటా ఉంది. విచ్ లెటర్ యు ఆర్ సీయింగ్ ఇట్? విచ్ లెటర్? ఏ లెటర్ లా కనిపిస్తుందండి? మీరు ఆల్ఫాబెట్ లోకి వెళ్ళి చూడండి, అది ఏ లెటర్ లా కనిపిస్తుంది? ఆల్ఫాబెట్ లోనికి వెళ్ళి చూడండి, ఏ లెటర్ లా కనిపిస్తుంది? Okay, it looks like a capital letter. It looks like capital letter of a fish. Fish. It Okay. looks like the capital letter of a fish ga manamu chustam. So andukane we should be very much careful when we are writing this iota subscript. When we are writing to this andukane alpha iota sub, and both are pronounced as ha, and eta and iota eta and then subscript both are pronounced as ey, and w which is about omega, and under omega iota subscript is there, and both are pronounced as o. So a e o ga manamu chusta unnam. So andukane ee yoka diphthongs loniki vachinappudu we have to keep that alpha along with so we alpha along with the short vowel, so edi epsilon undi, iota undi, upsilon undi. So andukane alpha iota epsilon iota omicron iota, and then alpha upsilon epsilon upsilon. Then again we come to the point of it's about omicron upsilon and upsilon iota ga manamu chusta unnam. So that is what we see it is about diphthongs. So what is diphthongs? Diphthongs are used sounds made by two vowels being pronounced together ga manamu chusta unnam, and iota subscript ga manamu chusta unnam. Okay, so Anil alane paiki exercise assignment
Okay, assignment lo osariki, then we come to the point of practice writing out the Greek alphabet. Of course, I believe that you all are thorough. Meerandaru kuda thorough ga unnaru. I believe that. Okay, and then be able to reproduce from memory the letters of the alphabet in order, in proper order. So andukane it's like, alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma. So ala order ga be able to reproduce from memory, not from the book, from the memory, the letters of the alphabet in proper order with their names and sounds. Andukane, like, when I say alpha ante endi, sound endi A, beta means B, gamma means G, delta ante D, and so okay. So now the next one, be able to recognize the names and sounds of the letters of the Greek alphabet out of order. And now be able to pronounce correctly and quickly the sound of each vowel. Okay, each vowel, any 7 vowels tonight. Alpha, like, say alpha, epsilon, eta, omicron, iota, upsilon, omega. So, and then diphthong lo manaku ravalsina andukena alpha iota, epsilon iota, omicron iota, alpha upsilon, epsilon upsilon, and then we come to the point of alpha, then we come to the omicron, upsilon and iota ga manamu chusta unnam. So ippudu meeku oka chinna test andi, ఆ టెస్ట్ ఏంది అని అంటే, మీ నేమ్స్ ఉన్నాయి కదండి, మీ నేమ్స్ ని ట్రై టు రైట్ ఇట్ ఇన్ ద గ్రీక్. మీ నేమ్స్ ఇక్కడ రాశారు కదండి, విజయ్ కుమార్ అని లేదా శాంత అని చెప్పేసి రాశారు కదా, అక్కడ మీ పేరుని గ్రీక్ లో రాసి నాకు చూపియండి. ఇప్పుడు ట్రై టు లేదు కదండి అండి సార్ చార్ట్ గ్రీక్ లో ఏబిసిడి చార్ట్ ఇవ్వండి సార్ కాస్త. అయ్యో, వీక్ ఈక్వలెంట్ లెటర్ లేదు కదా గ్రీక్ లో. లేదండి. అప్పుడు ఏం రాయాలి? సో వీకి ఈక్వలెంట్ లేదు. ఏదో సో లెఫ్ట్ టు రైటే కదా. లెఫ్ట్ టు రైట్ అండి, లెఫ్ట్ టు రైట్. ఓకే, హూ ఇస్ దట్ బ్రదర్? మీరు అడిగారు, ఇక ఇక్కడ ఉంది చార్ట్. లేదు అంటే సిస్టర్ సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్ లో గూగుల్లోకి వెళ్ళిపోయి తీసుకోండి మీరు. ఓకే, రాస్తారా? రాయండి మీ పేరు. ఎవరెవరైతే లెటర్స్ లేవో, యూ కెన్ లైక్ వి లేదు, హెచ్ ఉంది, మనం హెచ్ ఎలా వస్తుందని నేర్చుకున్నాం. సో ప్లీజ్ ట్రై టు రైట్ యువర్ నేమ్స్. Sir, I have written my name in Greek, sir. నాకు అనిపిస్తుంది అదేనండి. అనిల్, ఒకసారి అందరి పేర్లు నాకు స్క్రీన్ లో ఇస్తామని. How can I show in screen, sir? ఇక్కడ కే బాబురావు అని రాస్తారు చూడండి, అక్కడ రాయండి మీరు. దానిలో రాయమంటారా? అవునండి, అక్కడనే. మీరు మీ మొబైల్ ముందు కూడా పెట్టి చూపించచ్చు, చూస్తారు సార్. అక్కడ వీక్ లేదండి, అందుకని కుమార్ మాత్రం రాస్తున్నా నేను. ఓకేనండి. సో అందరూ అనిల్, నాకు అందరూ కొద్దిగా వ్యూస్. ఓకే, సో అందరు మీ పేర్లు గ్రీక్ లెటర్స్ లో రాయండి. రాము గారు క్లియర్ లేదండి, నాకు కనిపిస్తలేదు. ఓకే, రో, ఆల్ఫా, మ్యూ, ఓకే, ఉప్సిలన్. ఓకే రాము గారు, రైట్ అండ్ ఓకే రాము. ఓకే, అండ్ మేరీ గారు కొద్దిగా పైకి చూపిస్తారు, కొద్దిగా పైకి అండి, కొద్దిగా దగ్గరికి
ఇంకా కనిపిస్తుంది. అందుకని ఇక్కడ పైన మీరు రాస్తే అది ఈజీగా అనిపిస్తుందేమో ఈ మీ నేమ్ దగ్గర టైప్ అదే జేకు బదులుగా అయోటా. ఓకే వైకి సార్ వై సార్ ప్లీజ్ సీ మై వైకి ఉప్సిలోన్ అండి, ఉప్సిలోన్. సీ మై నేమ్ సార్. అయ్యా నా పేరు. ప్లీజ్ సీ మై నేమ్. ఓకే సార్ ప్లీజ్ సీ మై నేమ్. బీటా అల్ఫా బీటా తప్పు రాశారు, మళ్ళీ ఇంగ్లీష్ లోకి వచ్చేసారు మీరు బాబురావు గారు. సార్ ఐ విల్ కరెక్ట్ ఇట్ సార్. మీరు బీటా అయ్యా తప్పు రాశాను. కరెక్ట్ సార్. ఓకే సార్, రైట్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే లెటర్ వి ఏంటి సార్ నా పేరు లెటర్ వి లేదండి, వి లేదు. మరి రేవంత్ అంటే ఆర్ఈ రాశాను, వి ఎట్లా? అండ్ సార్ నా చూడండి. ఓకేనా రైట్. సార్ ఒక స్కామ్ చేశాను, నా పేరు రాశాను సార్, కాస్త చూడండి సార్. సార్ నా చూడండి సార్. న్యూ అల్ఫా అండ్ రో వైకి ఏం రాస్తారండి? వైకి న్యూ రాశారు. వైకి నా చూడండి సార్. వైకి ఎప్సిలాన్ రాశారు సార్. విజయ్ గారు మీది కనిపిస్తలేదండి. అయ్యా నా పేరు చూడండి సార్, శ్రీధర్ రాజ్. ఓకేనండి. నా చూడండి సార్. ఎనోష్ క్లియర్ గా లేదు. ఎనోష్ ఎప్సిలోన్ న్యూ ఓమిక్రాన్ అండ్ సిగ్మా రాయాలి కదా ఎనోష్. సిగ్మా వేరే సిగ్మా వస్తుంది, నువ్వు క్యాపిటల్ లెటర్ రాసినావు. మీ ఫోటో కనిపించాలంటే అయ్యగారు వందనాలు. అయ్యగారు బాబురావు చూడండి అయ్యగారు ఒకసారి. మీరు రాసింది కనిపించాలంటే ఒక పని చేయండి, మీ కెమెరాస్ బ్యాక్ కెమెరా ఆన్ చేసుకోండి. అయ్యగారు ఇప్పుడు చూడండి. బాబురావు గారు ఉప్సిలోన్ తప్పు రాస్తారు. ఉప్సిలోన్ పేరు ఎట్లా ఎడిట్ చేయాలి చెప్పండి సార్. నాది మీ కెమెరాస్ లలో మీ మొబైల్స్ లలో బ్యాక్ కెమెరా ఆన్ చేసుకొని బ్యాక్ నుంచి చూపియండి. మీరు మీకు కూడా కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుంది అనేది, అప్పుడు సార్ కూడా ఈజీగా ఉంటది. సార్ నాది మ్యూ ఆల్ఫా రో ఎప్సిలాన్ సార్. మేరీ. అచ్చా ఉప్సిలోన్ పెట్టారా? అవును సార్. ఓకే కరెక్ట్ సార్. నాది చూడండి సార్, నేను కరెక్ట్ చేశానా? హానోక్ లేదండి హానోక్ గారు, ఇది ఎప్సిలోన్ మీరు రాసింది. ఓకే కుమార్ గారు మీరు కరెక్ట్ అండి. విజయ్ కుమార్ గారు మీరు కరెక్ట్. హానోక్ గారు మనము మీరు ఎప్సిలోన్ రాస్తారు. ఎప్సిలోన్ అంటే హెచ్, ఎప్సిలోన్ అంటే ఈ అండి. ఈ ఓకే రేవంత్ గారు ఇంకొద్ది ముందుకు పెట్టండి. ఇంకా ఇట్లా లేపండి, బుక్ లేపండి. పైకి వెళ్ళిపోయారు మీరు, కొద్ది కిందికి. ఓకే రో ఎప్సిలోన్. అదేంటండి మీరు బీటా ఎందుకు రాశారు? అచ్చా ఓకే. అండ్ దెన్ అల్ఫా అండ్ ఎందుకు ఉప్సిలోన్ ఎందుకు రాస్తారు మీరు? ఓకే అండి. ఒక పని చేయండి, ఇదంతా కూడా మీరు వాట్సాప్ లో పెట్టండి అండి, నేను చూస్తాను. అందులో మీరు తర్వాత క్లాస్ అయిపోయిన క్లిక్ చేస్తే అది వాట్సాప్ లో ఉంటుంది. అండ్ ఓన్లీ మేరీ సిస్టర్ చూపించి తక్షణం ఎవరు రాయలేరు. బ్రదర్, ధన్పాల్ బ్రదర్, అనిల్ బ్రదర్. సార్ ఇప్పుడు చూడండి మా పేరు చూడండి. ఓకే అనిల్ ఎబినే. మరి ఇది రాయలే. జెడ్ చూడండి. ఓకే సార్ మీది లైట్ ఎక్కువ పడుతుందండి పురుషోత్తం గారు. లైట్ పడుతుందా? అవునండి సార్. సార్ ఇప్పుడు నా చూడండి. చీకటి అయిపోయిందండి, చీకటి అయిపోయింది. నా పేరు చూడండి సార్. చూడండి జీటా ఉంది కదా, జెడ్ కు జీటా.
సార్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి నా సార్. ప్రొఫైల్ మీద నేమ్ మార్చాను సార్. మార్చినోళ్ళే మార్చినాను భయ్. సార్ ఇక్కడ ఎవరి వాళ్ళు చూసుకోండి. అసలు రైట్ ఆర్ రాంగ్ గా చెప్పట్లేదు అధ్యక్ష. చూడండి సార్. సార్ నా స్పెల్లింగ్ ఈటా పురుషోత్తమయ్య గారు కనిపిస్తలేదండి, మీది కనిపిస్తలేదండి. లెటర్స్ చిన్నగా అయిపోయినాయి, చిన్నగా రాశారు. సార్ మేము సార్ ప్రొఫైల్ మా పేరు మార్చాము అని అంటే మాకు రైట్ రాంగ్ చెప్పట్లేదు సార్. సార్ చెప్తారా రేణల్ గారు? అందరూ వాళ్ళ పేర్లు ఓకే, రాస్తారు. ఇది ఎవరండి? ఇది ఎవరు? నా పేరు సార్ నేను సార్ గ్రీక్ లో. సార్ గ్రీక్ లో శ్రీధర్ అండి. దేవదానం గారు. ఓకే సార్ సార్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పండి సార్. ఒక్క నిమిషం వస్తారు. డెల్టా ఎప్సిలోన్ ఆల్ఫా అండ్ కాపా ఇంకా అండి కుమార్ కదండి. అండ్ ఓకే ఓకే రైట్ అండి, మీరు రైట్ అండి. సార్ నా స్పెల్లింగ్ నా స్పెల్లింగ్ ఈటా ఆల్ఫా ను ఒమిక్రాన్ కే యాజ్ ఇన్ కపా. ఓకే సార్ మీరు అది ఈటా రాశారు, ఈటా కాదండి, ఈటా కాదు. ఈటా బదులుగా మేము బ్రీతింగ్ మార్క్స్ లో నేర్చుకున్నాం. ఓకే, బ్రీతింగ్ మార్క్స్ హెచ్ సౌండ్ ఎప్పుడు వస్తుంది, ఈ సౌండ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి లెసన్ నెంబర్ 2 లో ఉందండి. ఓకే సరే సార్, అక్కడ మీరు చూసుకోవచ్చండి హెచ్. ఓకే సో శ్రీధరా? అవునండి. ఇది న్యూ ఎందుకు వచ్చింది? సిగ్మా స్కామ్ అన్నాను కదా సార్. సిగ్మా అయోటా న్యూ ఎందుకు వచ్చింది? న్యూనా? శ్రీధర్ సిగ్మా అయోటా నేను మళ్ళీ పేపర్ తీసుకోవాలి సార్. ఓకే అందుకనే. ఓకే సిగ్మా తర్వాత రో రావాలన్నా మీది. రో రావాలా? పురుషోత్తమయ్య గారు చూపిస్తారా? న్యూ చూపిస్తాను సార్. కనిపిస్తలేదండి, లైట్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు సార్ సిగ్మా అయోటా రోనా? అది పి ఇంగ్లీష్ లో రాశారండి, పి ఇంగ్లీష్ లో రాశారు. పి హెచ్ ఉంది కదా సార్? అది ఫీ అవుతుంది కాదు. పి అంటే మీకు ఏం రావాలి? పీకి ఏం రావాలి? ఫీ రావాలి కదండి. ఫీ అంటే ఉట్టి పి పై రావాలి, పై రావాలి. పై ఉప్సిలోన్ రో ఉప్సిలోన్ సిగ్మా, దెన్ ఆల్ఫా దగ్గర బ్రీతింగ్ మార్క్ రావాలి, ఒమిక్రాన్ రావాలి, తీటా రావాలి, టీహెచ్ అంటే తీటా, ఆల్ఫా అండ్ దెన్ మ్యూ. నా పేరు చెప్పరా కొంచెం? ఓకే ప్రవీణ్. ఓకే సో పై రో ఆల్ఫా, అఫ్ కోర్స్ వి అన్నది లేదు. సార్ నా పేరు చెప్పరా కొంచెం? కెన్ యు టెల్ మై నేమ్? రేవంత్. నా పేరు గ్రీక్ లో చెప్పరా? అదే రేవంత్ కదండి. చెప్పండి. రమేష్. రో ఆల్ఫా న్యూ ఎప్సిలోన్ సిగ్మా అండ్ బ్రీతింగ్ మార్క్ వచ్చేది చూసుకోవాలి. ఆల్ఫా దగ్గర బ్రీతింగ్ మార్క్. రేవంత్ సార్ హెచ్ కి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా సార్? ఒక నిమిషం అనిల్, లెసన్ నెంబర్ 2 పెట్టాం అనిల్. శ్రీధర్ గారు ఇది తీసేసి అనిల్ లెసన్ నెంబర్ 2. సార్ ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు రిపీట్ చేసేటప్పుడు కూడా అదొకటి మిస్ అయిపోయింది సార్. అదే చెప్పరా? మన యాక్చువల్గా బ్రీతింగ్ మార్క్స్ మిస్ అయిపోయినాయి సార్ మీరు రిపీట్ చేసేటప్పుడు. అదే ఓకే. రీడింగ్ Greek lo now we come to the point of there are
3 kinds of breathing marks గురించి మనం చూసుకున్నాం. 3 kinds of breathing marks. Marks, 3 kinds of marks. First వచ్చేసి breathing marks, second వచ్చేసి accent marks, third వచ్చేసి punctuation marks. కొద్దిగా జూమ్ చేస్తాం అనిల్ కొద్దిగా జూమ్. Okay, so breathing marks. What are the breathing marks? A vowel or a diphthong. Vowel or a diphthong at the beginning of a word always has a always has a breathing mark placed over it. So a vowel ఏదేదండి? Which are the vowel letters? ఎన్ని ఉన్నాయి vowel letters? 7 sir. 7 are there. Alpha, epsilon, eta, iota, omicron, epsilon, omega. So a vowel or diphthong. Diphthongs ఎన్ని ఉన్నాయి? Diphthong ఎన్ని ఉన్నాయి? 7 sir. 7 కూడా ఉన్నాయి. అంటే అవి ఎట్లా మనము తెలుసుకుంటాము? ఆల్ఫా అయోటా, ఎప్సిలాన్ అయోటా, ఒమిక్రాన్ అయోటా, ఆల్ఫా ఎప్సిలాన్, ఒమిక్రాన్ ఎప్సిలాన్ అయోటా. ఓకే, సో అందుకనే ఏ vowel or a diphthong at the beginning of a word always has a breathing mark placed over it. So a so ఈ యొక్క మార్క్ చూడండి. అనిల్, can you circle there? ఈ యొక్క మార్క్ దగ్గర. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చేయిలాగా సర్కిల్ అవుతుంది, మీరు చూడండి. సో ఇది ఒక మార్క్ గా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క మార్క్ ఉంటే is called rough breathing. This mark is called as rough breathing and indicates that an H sound. కొద్దిగా ఇక్కడ చెప్తా అనిల్, can you move it right side కి? జూమ్ కొద్దిగా తక్కువ చేస్తే అవుతుందేమో. Indicates that an H sound is pronounced before the vowel. Okay, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ పైన వచ్చిన ఒక దాన్ని చూడండి. ఎప్సిలాన్ ఉంది, పక్కన ఏముంది? ఎప్సిలాన్ న్యూ ఎప్సిలాన్ న్యూ. సో బేసికల్ గా ఎప్సిలాన్ న్యూ అంటే ఏంది? ఎప్సిలాన్ అంటే ఏంది? E and న్యూ అంటే ఏంది? N. సో ఇక్కడ EN అని వచ్చింది, కానీ హెచ్ ఎక్కడ నుండి వచ్చింది? బై సబ్స్క్రిప్ట్. ఓకే, ఎక్కడ నుండి వచ్చింది ఇది? ఇట్ ఈస్ అ బ్రీతింగ్ మార్క్. ఇక్కడ పైన కనిపిస్తుందా? ఎప్సిలాన్ పైన బ్రీతింగ్ మార్క్ చూడండి. సో ఇది ఎట్ సైడ్ ఉంది? దీని యొక్క ముఖం ఎట్ సైడ్ ఉంది? పైన ముఖం ఎట్ సైడ్ ఉంది? రైట్ సైడ్ ఉంది. స్ట్రోక్ అన్నది రైట్ సైడ్ గా మనం చూస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ హెచ్ సౌండ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి, కిందికి వచ్చేసరికి ఇక్కడ ఏమేమి లెటర్స్ ఉన్నాయి కింద? ఒమిక్రాన్ ఉంది. ఒమిక్రాన్ అంటే ఏంది? ఎప్సిలాన్ అంటే ఏంది? ఓకే, ఓయు అన్నది ఏ సౌండ్ కూడా లైక్ వి డోంట్ గెట్, బట్ సో కానీ ఇక్కడికి వచ్చేసరికి డబుల్ ఓ వచ్చింది. ఈ హెచ్ ఎక్కడ నుండి వచ్చింది? ఓకే, అది బ్రీతింగ్ మార్క్ నుండి వచ్చింది. సో ఇక్కడ పైన ఉన్నది వాట్ ఫార్మ్ ఇస్ దిస్? ఈ పైన ఎన్ అని ఉన్నది, ఇట్ ఈస్ నోన్ యాజ్ విచ్ ఫార్మ్? ఎన్ అండ్ ఎప్సిలాన్ ఏ ఫార్మ్ అది? దట్ స్టార్టెడ్ విత్ వాట్?
Breathing form. vowel. ఓకే దట్ ఇస్ స్టార్టెడ్ విత్ వోవల్. వోవల్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు కిందికి వస్తే కింది దేంతో స్టార్ట్ అయింది? అది కూడా vowel. మళ్ళీ చూసి చెప్పండి నాకు. మళ్ళీ చూసి చెప్పండి. Omicron. సార్ అర్థం కాలే. ఇప్పుడు పైన ఓవల్ తో స్టార్ట్ అయింది. ఓవల్ పక్కన ఏముంది? కింద షార్ట్ ఓవల్ ఉంది సార్. కాదండి, ఓవల్ పక్కన ఏముంది? ఇక్కడ ఎప్సిలాన్ పక్కన ఏముంది? New ఉంది. న్యూ is known as a consonant. Okay, that is known as a consonant. So ఇప్పుడు కిందికి వస్తారు ఏంది ఇది? Consonant start అయింది. Both are vowels. Both are vowels here. Omicron and epsilon. So both vowels is known as what? Both vowels means Long what? vowel. Both the long diphthong. Diphthong. Okay, అది గుర్తుపెట్టుకోవాలి. Diphthong. Okay, that is known as a diphthong. So diphthong lo breathing mark goes over second letter ikkada. Yeah, second letter. Okay, fine. ఒకసారి మళ్ళీ ఒకసారి అనిల్ ఈ సెంటెన్స్ చూపివ్వ నాకు. సెంటెన్స్. ఓకే, సో సెంటెన్స్ లో ఏ ఓవల్ బ్రీతింగ్ మార్క్స్, ఏ ఓవల్ ఆర్ ఏ diphthong. A vowel or a diphthong at the beginning of a word always has a breathing mark placed over it. Vowel or diphthong. So అందుకనే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు it is started with what? It started with vowel. Second started with diphthong. Okay, అది diphthong గా మనము గుర్తు పెట్టుకోవాలి. And okay, now B ఇక్కడ పాయింటింగ్ ఎట్ సైడ్ ఉంది? A లో పాయింటింగ్ రైట్ సైడ్ ఉంది. ఫేస్ అన్నది రైట్ సైడ్ ఉంది. ఇక్కడ B లో ఫేస్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ ఫేస్ అన్నది రైట్ సైడ్ ఉన్నది. ఇక్కడ ఫేస్ అన్నది లెఫ్ట్ సైడ్ ఉంది. సో is called smooth breathing. 1000 called సార్ అందరినీ ఇట్లా ఉడుగ్గా నిలబెట్టకుండా ఫోన్ ని రైట్ టిల్ట్ చేయమని సార్. 1000 కూడా నువ్వు చాలా మెర్సీతో ఇస్తున్నావు. కనిపిస్తుంది కాదులే, మనం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఒక రూపాయి కూర్చుందని కానీ ఎవరిని తగ్గించలేదు కదా. బాబురావు గారు సార్ మీరు మ్యూట్ లో పెడతారండి, మీ ఫ్యామిలీ మనీ ఇక్కడికి వస్తున్నాయి. అందరూ మ్యూట్ లో ఉండండి, అవసరమైనప్పుడు అన్మ్యూట్ చేయండి, మళ్ళీ మ్యూట్ కి వెళ్ళిపోండి. ఓకే, సో అనిల్ ఏం చెప్తున్నావు? అనిల్ చెప్పు. సార్ అందరినీ ఫోన్ ని ఇట్లా ల్యాండ్స్కేప్ లో పెట్టమనండి సార్. ఓకే, ఫోన్ అంట ల్యాండ్స్కేప్ లో పెట్టుకుంటే మీకు కనిపిస్తుందంట అండి. అవును, స్క్రీన్ పెద్దగా వస్తుంది. ఓకే, స్క్రీన్ పెద్దగా వస్తుందంట. సో అక్కడ సెంటెన్స్ మనకు చదవడానికి ఈజీగా ఉంటుంది. స్మూత్ బ్రీదింగ్ లో ఎప్సిలాన్ న్యూ ఉంది కదా. అవునండి. ఎప్సిలాన్ హ్యాస్ స్మూత్ బ్రీదింగ్ మార్క్. yes, that comma kind of thing towards the left one, second one yes. First same rule, vowel diphthong, yeah. So there is no h sound, pronounced as n kada, n ante no sound. Smooth breathing mark lekunda ayutundi, adi kuda n avutundi kada. n అవుతుందండి, n అవుతుంది. కానీ it is just to say ఎందుకంటే మనం కొద్దిగా పైకి ఐ మీన్ లైక్ అనిల్ సిక్స్త్ పాయింట్ ఓకే, సిక్స్త్ పాయింట్ యాక్షన్ మార్క్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్షన్ మార్క్స్ ఉన్నాయి. సో ఈ యాక్షన్ మార్క్స్ వచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజన్ కాకుండడానికి సో బేసికల్ గా మనం యూజ్ చేసేది రఫ్ బ్రీతింగ్ మార్క్. సో అందుకనే there are 3 action marks in Greek used to indicate which syllable is emphasized in pronunciation. They are placed over the vowel. The
the second vowel of a diphthong. Okay, so ఏందండి acute. Can you read this one, this sentence? Can anybody read this sentence? Acute circumflex. Acute దగ్గర ఉన్న Greek word letters ని. Logos. I mean letters. Lambda, Omicron, Lambda, Gamma, Omicron. Yeah, Gamma, lambda, omicron, Omicron, gamma, omicron, sigma. Sigma. Okay, so together logos, and ఇక్కడ పైన వచ్చింది The smooth part. ఇక్కడ పైన వచ్చింది ఒమిక్రాన్ పైన. ఓకే, ఇది ఒమేగా, ఇది ఒమిక్రాన్ పైన ఎందుకు వచ్చింది? రఫ్ కాదండి, దీని పైన ఎందుకు వచ్చింది? ఓవల్. అది వోవల్ అని చెప్పేసి. ఓకే, సో బికాస్ ఇట్ ఇస్ దే ఆర్ ప్లేస్డ్ ఓవర్ ద వోవల్ అని ఈ లాస్ట్ లైన్ ఒకసారి హ్యాండ్ పెడతావా? లాస్ట్ లైన్ దే ఆర్ ఇక్కడ దే ఆర్ ప్లేస్డ్ ఓవర్ ది వోవల్. సో మనము మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే బ్రీతింగ్ మార్క్ కానీ యాక్సెంట్ మార్క్ కానీ they will be placed only in the vowels. They are placed only in the vowels గా మనము చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క vowels లో ఇక్కడ సెకండ్ vowel అని ఉంది. సెకండ్ vowel, they are placed second vowel of a diphthong. సో diphthong వచ్చినప్పుడు సెకండ్ మీద ఉంటుంది. diphthong వచ్చినప్పుడు సెకండ్ మీద ఉంటుంది. And so acute circumflex, it is like a wave. Acute వచ్చి ఒక stroke. The stroke is from down to from top to down వస్తుంది. Top to down. Okay, stroke పై నుండి కిందికి వస్తుంది. And okay, so can anybody read this word letters? Omicron, omega, Omicron, omega, rho, omicron, mu. ఫస్ట్ ఏంటండి? డెల్టా. Okay, delta, omega, rho, omicron, new. Okay, so which is delta D, omega O, rho R, omicron O, mu N. So what is what? Doron, which means gift. Okay, it is as a wave ga paina ikkada chudandi, paina wave ga manamu chusta unnam. It is like, upon the omega ga manamu chustanu. Okay, now we come to the third one, the grave. Idi, okay, again from the paina nundi kindiki, it is on the right side. Okay, so పైన నుండి కిందికి మనము చూస్తా ఉన్నాం. స్ట్రోక్ ఇది పైననేమో అక్యూట్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్, ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ సైడ్ గా మనం, అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ గా మనము స్ట్రోక్ ని మనం చూస్తాం. గ్రేవ్. ఓకే, ఇక్కడ ఇదేంటండి? కెన్ యూ రీడ్? కాపా ఆల్ఫా అయోటా. ఓకే, కాపా ఆల్ఫా అయోటా. సో ఇక్కడ అయోటా మీదకి ఎందుకు వచ్చింది? ఇక్కడ అయోటా మీదకి ఎందుకు వచ్చిందండి? ఓకే, అది దిప్తాంగ్ అని చెప్పేసి దిప్తాంగ్ అని మనము చూస్తా ఉన్నాం. ఓకే, థర్డ్ పంక్చువేషన్ మార్క్స్. థర్డ్ వచ్చేసి పంక్చువేషన్ మార్క్స్. 4 main marks of punctuations are Greek sentences. Period and comma. Period and comma are used as in English. English lo full stop unnatuga full stop e, comma unnatuga comma unnatle. Kani Greek question marks looks like the English semicolon. And
కోలన్ వచ్చేసి ఇట్స్ రైజ్డ్. ఓకే, ఇక్కడ పీరియడ్ వచ్చేసి బాటమ్ లో ఉంటుంది, ఫుల్ స్టాప్ వచ్చేసి బాటమ్ లో ఉంటుంది. అదే గ్రీక్ లో వచ్చేసరికి కొలన్ గాని సెమికోలన్ గాని రైజ్డ్ పీరియడ్ గా పైన మనము చూస్తా ఉన్నాం, ఓకే. ద 8th పాయింట్, syllabification. In Greek, a syllable usually consists of either a vowel or diphthong alone. Okay, syllabification అంటే ఏందండి? What is syllabification? Divided into syllables. Okay, divided into syllable. అంటే ఒక వర్డ్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అని, ఒక వర్డ్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఇక్కడ లైక్ ఎగ్జాంపుల్ గా లైక్ దే వా. సో దేవకుమార్ అని మనం చూస్తా ఉన్నాము. దే వా అంటే అక్కడ ఎన్ని సిలబిఫికేషన్స్ వచ్చినాయి? మొత్తం 4 syllables. ఎన్నండి? 4. ఓకే, దే వా కు మా ఆర్ ఎన్నండి? 4. దే వా కు మా మార్. ఓకే, సో టోటల్ అదేనండి. సో టోటల్ వి సీ అబౌట్ 4 syllables. ఇప్పుడు లైక్ పైన కూడా లైక్ అనిల్, ఎబి, నేజర్, అనిల్, నిల్. ఆయన మనిషి ఎంత సిలబుల్స్? ఓకే, నిల్, ఎబ్, నేజర్. సో ఎన్ని సిలబిఫికేషన్స్? 5. And we come to a nosh. A nosh. 2 syllables. A nosh గా అలా మనము చూస్తాం. ఇంకెవరి పేర్లు ఉంటాయండి? ఇంకెవరి పేర్లు? రా మో. ఓకే, కీర్ టి, ప్రకాష్. సో హౌ మెనీ సిలబిఫికేషన్? సో అదే విధంగా మనం ఇక్కడ చూస్తున్నాము సిలబిఫికేషన్స్. ఇన్ గ్రీక్ a syllable usually consists of either a vowel or diphthong alone or a consonant followed by a vowel గా మనం చూస్తున్నాం. a consonant followed by a vowel గా అన్నదాన్ని మనము నెక్స్ట్ పేజ్ లో మనము చూస్తా ఉన్నాం. దిస్ ఇన్ ద నెక్స్ట్ పేజ్ లో మనము చూస్తా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ పేజ్ లో ఓకే. సో అందుకనే వోవల్ అన్న కావచ్చు, కొద్దిగా కిందికి అనిల్, ఇంకా ఓకే. సో ఏ కాన్సోనెంట్ ఫాలోడ్ బై ఏ వోవల్ ఆర్ డిప్థాంగ్. అండ్ ఇక్కడ చూడండి ఎలా సిలబిఫికేషన్ చేశారో. లు ఓ. ఇక్కడ చూడండి లువో. చదవగలుగుతారా దీన్ని? లాండా లాండా ఉప్సిలాన్ ఒమేగా. సో ఇక్కడ పైన ఏముందండి? పైన ఉప్సిలాన్ పైన ఏముందండి? ఉప్సిలాన్ పైన ఏముంది? ఓకే, బ్రీతింగ్ మార్కా లేకపోతే యాక్షన్ మార్కా? యాక్షన్ మార్క్ ని మనం చూస్తుంటే లు ఓ. ఇక్కడ చూడండి ఎలా డివైడ్ అయిపోయింది. లు ఓ. అండ్ నెక్స్ట్ వన్ లాండా సిగ్మా ఒమేగా.
ఓకే సో లు నేను చదవగలుగుతారా లు లూసో ఓకే ఇంగ్లీష్ లో చూడకండి ఇంగ్లీష్ లో దాన్ని పోకండి ఓకే గ్రీక్ లోనే ఫోకస్ చేయండి లేకపోతే అదే అలవాటు అయిపోతుంది ఓకే లాంబ్డా ఉప్సిలోన్ సిగ్మా లాంబ్డా ఉప్సిలోన్ సిగ్మా ఒమేగా ఓకే now next one ఇప్పటి వరకు ఎవరెవరు చదవలేరో నాకు వాళ్ళు చదివేటోళ్ళు ఏడున్నారు ఓకే ప్రవీణ్ లామిడా ఎప్సిలాన్ రో ఆల్ఫా ఏంటండి ఎప్సిలాన్ లాంబ్డా ఆల్ఫా ఎప్సిలాన్ లాంబ్డా ఉప్సిలాన్ ఆల్ఫా సిగ్మా ఆల్ఫా ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి ఎప్సిలాన్ లాంబ్డా సిగ్మా ఎప్సిలాన్ పై కాదు సిగ్మా ఆల్ఫా ఎప్సిలాన్ లాంబ్డా ఉప్సిలాన్ సిగ్మా ఆల్ఫా ఓకే సో ఇక్కడ ఎన్ని సిలబిఫికేషన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఏ యు సా ఎలుసా ఓకే ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ పైన రెండు ఉన్నాయండి పైన ఇక్కడ రెండు ఉన్నాయి ఓకే 2 మార్క్స్ ఉన్నాయి ఒకటి బ్రీతింగ్ మార్క్ ఉంది రెండోది యాక్సెంట్ మార్క్ ఉంది అవును సార్ స్మూత్ బ్రీతింగ్ మార్క్ ఉంది అక్యూట్ అండ్ అక్యూట్ ఉంది స్మూత్ బ్రీతింగ్ మార్క్ ఉంది అక్యూట్ ఉంది సో ఎలుసా ఓకే నౌ ద నెక్స్ట్ వన్ ఎప్సిలాన్ లాంబ్డా ఎప్సిలాన్ లాంబ్డా ఒమిక్రాన్ మ్యూ ఎప్సిలాన్ అండ్ న్యూ సో వాట్ ఈస్ దట్ ఏ లు men ELUOMEN సార్ ఈ ల్యూ కి పైన అది షాహ్ లేదు కదా సార్ ఈ ల్యూ షాలో ఎప్సిలాన్ పైన లేదు సార్ అది ఇక్కడ లేదండి ఇక్కడ లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదండి ఫస్ట్ లో వచ్చింది కదా ఫస్ట్ లో 2 వచ్చినాయి కదా యాక్సెంట్ మార్క్ వచ్చింది బ్రీతింగ్ మార్క్ వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి డివైడ్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి డివైడ్ గా ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏందండి ఉప్సిలోన్ ఒమిక్రాన్ ఏందది ఒమిక్రాన్ ఏందని సో ఇట్ ఈస్ నాట్ ఎ దిప్తాంగ్ అది దిప్తాంగ్ అని అనుకోద్దు మీరు ఎందుకంటే మనం నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాము ఒమిక్రాన్ ఉప్సిలోన్ వచ్చినప్పుడే దిప్తాంగ్ అన్నాం అందుకని ఇక్కడ ఇది ఫస్ట్ లెటర్ మీదకి వచ్చింది ఓకే సో కొద్దిగా పైకి అనిల్ ద ఫాలోయింగ్ సజెషన్స్ విల్ బి ఫౌండ్ హెల్ప్ఫుల్ ఫర్ dividing Greek words into syllabification for reading. Okay, అందుకనే a vowel or a diphthong at the beginning of a word. A vowel or a diphthong at the beginning of a word. Vowel or a diphthong at the beginning of a word makes a syllable by itself. So elusa and a vowel or diphthong and the consonant. ఇక్కడ చూడండి at the beginning of a word చూడండి a vowel or diphthong at the beginning of a word usually makes a syllable by itself and B a vowel or diphthong and the consonant before it makes a syllable. So ఇక్కడ దేంతో స్టార్ట్ అయిందండి ఈ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది
ఏలో సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? ఎప్సిలాన్ ఓవల్ తో స్టార్ట్ అయింది. ఓవల్ తో స్టార్ట్. ఇక్కడ బి లో సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? లాంబ్డా కాన్సోనెంట్. కాన్సోనెంట్ తో స్టార్ట్ అయింది. ఓకే, అందుకని చూడండి, ఏ ఓవల్ ఆర్ ఏ పాయింట్ ఏ ఓవల్ ఆర్ diphthong at the beginning of a word usually makes a syllable by itself, but B point, a vowel or diphthong and the consonant before it make a syllable. అంటే సో సిలబిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? సిలబిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే మనం నేర్చుకొని ఉన్నాము, ఇట్ ఈస్ ఆల్వేస్ కమ్స్ విత్ ది వోవల్. వోవల్ తోటి సిలబిఫికేషన్ అన్నది జరుగుతూ ఉన్నది. అండ్ దెన్ if two consonant occurs one after the other, if two within a word in pronunciation, the first consonant usually goes with the vowel. It always goes with the vowel which precedes it, and the second consonant goes with the vowel which the follows. So ఒకసారి పైకి అనిల్ కొద్దిగా పైకి. పైకి సారీ కిందికి. ఓకే, సో ఇక్కడ చూడండి, సి పాయింట్, ఇఫ్ టూ కాన్సోనెంట్ అకర్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ within a word in pronunciation, the first consonant usually goes with the vowel which precedes it, and the second consonant goes with the vowel which follows it. You can student. So now can anybody read this? Lambano. Lambda. I mean identify. Lambda. Alpha. ఎవరండి చదివేది? Mu. Revan. Okay. Lambda, alpha. ఎస్టేనా? Mu, beta, alpha, mu, omega. Okay, lambda, alpha, mu, alpha, lambda, alpha. Which one, sir? Lambda, alpha, mu, beta, alpha, mu, omega. Lambano. Okay, alpha, lambda, alpha, mu, beta, alpha. Okay, so ఇక్కడ సిలబిఫికేషన్ చూడండి ఎలా అయిపోయింది. ఇవి టుగెదర్ గా వచ్చాయి. mu and beta both are what? mu and beta ఇవి రెండు టుగెదర్ వచ్చినాయి. సో అందుకనే ఒక సిలబిఫికేషన్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి చూడండి సెంటెన్స్ అక్కడ ఏముందండి? If two consonants occur one after the other within a word in the pronunciation, the first consonant usually goes with the vowel. The first usually goes with the vowel which precedes it, and the second consonant goes with the vowel which follows it. So lambano, and then now ఇక్కడ చూడండి. సో అనిల్ సార్ కొంచెం జూమ్ అవుట్ చేయండి, జూమ్ కొంచెం ఎక్కువ అయింది. తమ్ముడు కొంచెం జూమ్ ఎక్కువ చూడు తమ్ముడు. ఇంకొంచెం అంతే. లాంబా ఓస్. ఓకే, సో ఇక్కడ can anybody read? Which one, sir? Epsilon. Epsilon, sigma, theta, iota, omega. Okay, so what is this, sir? Epsilon, sigma, theta, iota, and omega. Okay, so you ఏంటండి? Epsilon ఏంది? What is epsilon? Vowel. Sigma, consonant. Theta, iota, omega, vowel. So అందుకనే ఇక్కడ if two is coming, so divide అయిపోయింది. S, CO.
S TOగా డివైడ్ అయినట్టుగా మనం చూస్తాం. ఓకే, సో then that goes to the assignment. Assignment లో assignment write out and hand in the Greek words in A of the exercise in paragraph 20, separating each syllable by a hyphen as follows. So ikkada manamu chusta unnam. Second, read the Greek words in A. Okay, A ante where now we come to the point of okay, A of the exercise in the paragraphs out of, and then okay, then we come to the review the vowels and diphthongs sounds until you can correctly and immediately say the proper sound of the things. Okay, now we come to the vocabulary. Okay, vocabulary, what is that? ఈ ఇంగ్లీష్ ని చూడకండి. ఇప్పటి వరకు చెప్పనోళ్ళు ఎవరున్నారు? వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడిన 26 మెంబర్స్ ఉన్నారు. ఈ 26 మెంబర్స్ లో 7 పీపుల్ యాక్టివ్ ఉన్నారు. 19 పీపుల్ ఏం మాట్లాడతలేడు. తండ్రిని ఏం మాట్లాడతలేవు తమ్ముడు. ఓకే, Ramesh, we'll start with you. Okay, you tell me what is the first one. Which one, sir? First one, 4 down. Either, sir? First, I hear. What is in the Greek? I hear. అంటే సార్ దాని సింబల్ పైకి ఉంది కదా, అది దేనికి వస్తుంది సార్? అది ఆల్ఫా ఒకటి వస్తుంది. ఆల్ఫా నాకు కాన్సనెంట్ చెప్పు. ఆల్ఫా, make it fast. కాపా తర్వాత ఒమిక్రాన్, ఒమేగా, తర్వాత అది ఒమేగానా ఒమిక్రోనా? ఒమిక్రాన్ అప్సిలాన్, తర్వాత ఒమేగా. ఓకే, సో ఆల్ఫా, కాపా, ఒమిక్రాన్, ఉప్సిలాన్, ఒమేగా. సో వాట్ ఈస్ దట్? ఆల్ఫా అంటే ఏంది? ఆల్ఫా అంటే ఏంది? ఆల్ఫా అంటే ఏ అండ్ కాపా అంటే కాపా అంటే కే. ఒమిక్రాన్ అంటే ఒమిక్రాన్. ఒమేగా ఒమిక్రాన్. Upsilon, U. Upsilon and U. Yeah, it is U and omega. So A K O U O. Yes, sir. A K. So aquo. Here. Okay. Then who is this? Realme 3. Realme 3 evarandi? ఈ Realme 3 నేను ఆల్రెడీ Realme 3. రియల్మీ నేను ఒక దాంట్లో ఉన్నాను, ఇంకొక రియల్మీ ఎవరో తెలియదు. Okay, so can you read me this IC letters? Can you identify? Beta, lambda, beta, epsilon. అయ్యో రేవంత్ గారు ఆగండి మీరు. ఓకే, బీటా, లాంబ్డా, అను గారు చెప్పండి. బీటా, లాంబ్డా, బీటా,
బీటా లాంబ్డా లాంబ్డా ఒమేగా ఎప్సిలాన్ ఆహా ఎప్సిలాన్. చూడండి అది బీటా లాంబ్డా ఎప్సిలాన్ ఎప్సిలాన్ పై ఒమేగా. ఒమేగా ఎప్సిలాన్ పై పై ఎప్సిలాన్ పై ఒమేగా. ఓకే సో ఆనోక్ గారు బీటా అంటే ఏందండి? ఆ బీటా అంటే బి. బీటా అంటే ఇట్స్ బి. బీటా మీన్స్ బి బి అండ్ లాంబ్డా ఎల్ ఎల్. L. Okay, lambda is L and ఎప్సిలాన్ epsilon. ఈ ఈ ఎప్సిలాన్ ఎప్సిలాన్ sir. ఇస్ యా ఈ ఈ. Okay, and pi. పై పై వచ్చి పి 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 P. పి ఫర్ బీటా. Omega. OH. So B O. B L E P O. B L E P O means what? లెపో. లెపో Lepo. Lepo. Okay. So Vinukonda Emmanuel garu. Vinukonda Emmanuel garu. మీరు థర్డ్ వన్ చదవండి. I write లెటర్స్ ని మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. రామా మీరు మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి ఇదేంటి చదువుతారా మీరు? నాకు ఈ లెటర్స్ ఐడెంటిఫై చేసి చదవండి. నెక్స్ట్ టైం ఏంటి సార్? నాకు అసలు మామూలుగా అక్షరాలు రావు ఫస్ట్ టైం. ఇంకా నేను దాంట్లో రామా మీ దగ్గర ఇందాక అది రాసుకురు కదండి లెటర్స్, దాంతో పాటు చెప్పండి. లేదు, నేను అసలు నాకు బొకే తీసుకోలేదు. నేను గామా రో ఆల్ఫా ఓకే పై ఓకే. నెక్స్ట్ టైం సైమన్ ఎవరండి? సైమన్ సి సి సైమన్ ఒమేగా సైమన్ సైమన్ ఎవరండి? నేను సార్. ఎస్ yes sir. can you read I write yeah. Identify the letters. Yeah. Gamma Rho alpha phi gamma omega. So what is gamma? Gamma అంటే ఏందండి? G. Rho అంటే R. Alpha అంటే A. And we come to the next వచ్చేసి phi అంటే P సార్. P అంటే P అనా లేకపోతే పై అండి. P ఆ లేకపోతే P ఒమేగా కాదండి. ఇది ఏంది? గామా రో ఆల్ఫా ఫీ అంటే ఏందండి? పై సార్. అదే ఫీ అంటే ఏంది? ఫీ అంటే ఏందండి? ఓకే. P for Peter, H for Harry. PH and O. Okay, so గ్రాఫోగా మనం చూస్తా ఉన్నాం. గ్రాఫో which means I write and okay, so we come to this Vivo 1606. Vivo 1606. I eat Vivo ఎవరండి? Vivo 1606. Vivo not active. Okay, Jacob garu. Theta sigma. Jacob garu. సార్. అండి
ఇది చదవండి. ఎప్సిలాన్ సిగ్మా ఎప్సిలాన్ సిగ్మా ఎప్సిలాన్ సిగ్మా ఎప్సిలాన్ సిగ్మా థీటా థీటా అయోటా సిగ్మా అయోటా ఒమేగా ఒమేగా అయోటా ఒమేగా. ఎప్సిలాన్ అంటే అండి ఈ ఈ సిగ్మా ఎస్ ఎస్ థీటా టీ థీటా 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 అంటే ఏందండి? టీ టీ సార్ టీ ఓన్లీ టీయా? టిహెచ్ఈ టిహెచ్ అండ్ అయోటా అయోటా వచ్చేసి ఓ సార్. అండ్ ఒమేగా ఒమేగా ఓకే సో ఎస్టిఓ ఎస్టిఓ ఓకే. నిరీక్షణ కుమార్ నిరీక్షణ గారు సార్ కెన్ యు రీడ్ ఐ సే I see. అంటే దాని కిందిదే అండి. ఇందాక మన జేకబ్ గారు చదివిన కిందిదే. ఓకే యా లాంబ్డా ఎప్సిలాన్ ఆగు రమేష్ ఆగు. లాంబ్డా ఎప్సిలాన్ గామా గామా ఒమేగా. సో కెన్ యు రీడ్ ఇట్ టుగెదర్? లాంబ్డా అంటే ఏందండి? లాంబ్డా అంటే లాంబ్డా అంటే ఎల్ అండి. ఎప్సిలాన్ అంటే ఈ ఓకే. గామా అంటే జి ఓకే. ఒమేగా అంటే ఓ. సో టుగెదర్ LEGO ఓకే. LEGO గా మనము చూస్తాం. ఓకే సో ద నెక్స్ట్ వన్ బర్నబాస్ గారు ఈ లాస్ట్ బర్నబాస్ గారు ఉన్నారా? Yeah, I'm here, sir. Omega. Okay. Sir, I'm listening to everything. Sir, I need little more time. I can read. It's already there. But then I'm not really confident, sir. I have to learn. Okay. Veerasamy. Sigma. Omega. Zeta. మళ్ళీ చూడండి. మళ్ళీ చూడండి. సిగ్మా ఒమేగా Zeta. Omega. ఓకే సో సిగ్మా అంటే ఏంది? Yes, sir. ఎస్. ఒమేగా O and zeta Z omega O. So together SOZO. Sozo means what? I save. Okay, I save. Okay, మళ్ళా ఒకసారి మిగిలిపోయిన వాళ్ళు ధన్పాల్ బ్రదర్ ఉన్నారా? మిగిలిపోయిన వాళ్ళు ధన్పాల్ బ్రదరు, ప్రవీణ్ బ్రదరు లేరా? సార్ నేను చెప్తాను సార్. ఓకే ప్రవీణ్ బ్రదర్. ఇట్స్ ఆల్ఫా సార్. ఆల్ఫా కప్ప
kappa, Omicron, omicron, ఇది mu అంటే epsilon and omega. సో దీని పై ఆల్ఫా పైన ఏముంది బ్రదర్? అది సైలెంట్ బ్రీతింగ్ మార్క్స్. ఓకే, స్మూత్ బ్రీతింగ్ మార్క్. స్మూత్ బ్రీతింగ్ మార్క్స్. yes. ఇక్కడ ఎప్సిలాన్ పైన ఏముంది? ఎప్సిలాన్ మీద అక్యూట్ ఉంది సార్. అక్యూట్. ఓకే ఓకే. సో ఇప్పుడు మిగిలిపోయిన ధన్పాల్ బ్రదర్ ఉన్నారా మీరు? ఉన్నారా? హలో. ఓకే, సికింద్రాబాద్కి వెళ్ళాడు సార్. ఐసి హలో. ఓకే, ఇంకెవరు మిగిలిపోయింది? సుబ్బారావు గారు. లంబడా ఈటా ఎవరు చదువుతారు? సుబ్బారావు గారు. సుబ్బారావు బాబురావు సార్. సుబ్బారావు. ఓకే ఓకే, ఐఎమ్ బాబురావు సార్. సుబ్బారావు గారు. ఓకే, ధన్పాల్ గారు, సుబ్బారావు గారు యాక్టివ్ గా లేరా? ఓకే, సో Sir, if you give me opportunity, I will read all of them, sir, at a time. బాబురావు గారు, నాకు ఇప్పటి వరకు పార్టిసిపేషన్ కాని వాళ్ళను చూస్తున్నానండి. ఓకే సార్. మ్యూట్ పెట్టండి. ఇప్పటి వరకు కాలేని వాళ్ళు ఓకే. సో టుడే కొద్దిగా మీకు బహుశా అది రిఫ్రెష్ గా అయి ఉండొచ్చు, రిమైండ్ గా అయి ఉండొచ్చు. అండ్ ఈ కామాలు పైన ఏం అర్థమవుతలేదు సార్. ఒకసారి ఫేస్ టు ఫేస్ కూర్చుంటే కానీ నాకు అర్థమవుదు. క్లాస్ రెగ్యులర్ రావాలి. అల్ఫా మీద ఒకటి పైన ఇలా చుక్కలు వస్తాయి, రైట్ కి వెళ్తాయి. ఇవి కొంచెం అదే నాకు డౌట్ సార్. అవి కొంచెం అదే బ్రదర్, అందులోనే మనకు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి బ్రీతింగ్ మార్క్ ఉంది, ఒకటి యాక్సెంట్ మార్క్ ఉంది. అంటే మీరు ఫేస్ టు ఫేస్ చెప్పిన వరకు ఇప్పుడు నాకైతే కొంచెం ఎక్కింది, కానీ మీరు ఫేస్ టు ఫేస్ బ్లాక్ బోర్డ్ మీద చెప్పేంత వరకు కొంచెం ఎక్కదు సార్. ఓకే. రైట్, థ్యాంక్ యూ సార్. అదే నాకు కొంచెం డౌట్ ఉండే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్? నేను సో సార్ అనిల్ సార్, ఇప్పుడు ఐ హియర్ తీసుకున్నాం అనుకో. ఐ హియర్ AKOUO అని ఉంది. సార్ ఇప్పుడు ఫస్ట్ ఆల్ఫా పైన సాఫ్ట్ బ్రీతింగ్, స్మూత్ బ్రీతింగ్ ఉంది. అవును, స్మూత్ బ్రీతింగ్ ఉన్నది కాబట్టి బిఫోర్ వవల్ హెచ్ ఉండకుండా ఆఫ్టర్ వవల్ హెచ్ ఉండాలనా? లేదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు పైన ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఇందాక చూసుకొని ఉన్నాం. ఎక్కడ ఇప్పుడు బ్రీతింగ్ మార్క్స్ లోకి రాస్తారు. పాయింట్ నెంబర్ 5, బ్రీతింగ్ మార్క్స్ పాయింట్ నెంబర్ 5. ఒకసారి చూపెట్టు అనిల్ బ్రదర్, అది చూపెట్టు. ఓకే, పాయింట్ నెంబర్ 5 లో బ్రీతింగ్ మార్క్
సో ఇక్కడ చూడు, ఇక్కడేమో ఫస్ట్ లో వచ్చింది ఎందుకంటే ఓవల్, ఇక్కడ దిప్తాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది, బట్ హెచ్ అన్నది ఫ్రంట్ వచ్చింది. అదే కదా నువ్వు అడిగింది. ఇప్పుడు జనరల్ లో మనం రాస్తాం కదా సార్, ట్రాన్స్లిటరేషన్ లా రాసేటప్పుడు ఇప్పుడు ఈఎన్ అది వీలా ఈ తర్వాత ఈ పైన స్మూత్ బ్రీతింగ్ ఉంది కాబట్టి ఈ హెచ్ ఎన్ అని రాయలేం కదా. లేదు లేదు లేదు, ఎందుకంటే అది బ్రీతింగ్ మార్క్ బట్టి రఫా స్మూత్ అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే ఎక్కువ స్మూత్ బ్రీతింగ్ చేస్తుందా సార్? ఎక్కువ అంటే ఆ రూల్ కి మనం వస్తాము, ఎందుకంటే నెక్స్ట్ వొకాబులరీస్ కి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇఫ్ యూ కమింగ్ టు ద ఎగ్జాంపుల్ గా మనము వచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఓకే ఓకే ఎగ్జాంపుల్ గా లెసన్ నెంబర్ 6 అంటే నీ బుక్ లో చూడు, లెసన్ నెంబర్ 6 లెసన్ నెంబర్ 6 వే కి దగ్గర అక్కడ చూడు, వే కి దగ్గర వే లెసన్ నెంబర్ 6 దగ్గర వే దగ్గర ఏముంది? సరిగా ఇందురా ఏమన్నా చేసినా ఏంది అది వేకా సార్? వే 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 ఒమిక్రాన్ డెల్టా ఒమిక్రాన్ సిగ్మా. సో అక్కడ ఫస్ట్ ఒమిక్రాన్ మీద ఏముంది? ఫస్ట్ ఒమిక్రాన్ స్మూత్ బ్రీతింగ్ ఉంది. స్మూతా రఫా? మొత్తం హెడ్ సైడ్ ఉంది, రైట్ ఉందా? రఫ్ అంటే అది ఇప్పుడు ఏమొస్తుంది? హెచ్ఓ ఫోడోస్. ఓకే, అంటే అలా మనం అంటే రఫ్ బ్రీతింగ్ ఉంటేనే హెచ్ అని తీసుకోవాలా? రఫ్ బ్రీతింగ్ ఉంటేనే హెచ్ అని తీసుకోవాలి. We can directly continue. Yeah, we can directly continue. Okay. Okay. Okay, ఇంకెవరికైనా డౌట్స్? అంటే హిస్సింగ్ సౌండ్ లాగా సార్, హెచ్ అవునండి అలాగా సార్? అవునండి అవునండి హెచ్ ఇస్ హిస్సింగ్ సౌండ్ సార్. అది రఫ్ ది ఎక్కడున్నా కూడా వరల్డ్ ఎక్కడున్నా ఏ లెటర్ మీద ఉన్నా కూడా హెచ్ సౌండ్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది సార్. అవును హెచ్ సౌండ్ ఉంటుంది సార్. ఇప్పుడు దినేష్ అన్నారు అనుకోండి సార్, మా అబ్బాయి పేరు, ఇష్ అనే దగ్గరకు వచ్చేటప్పటికి రఫ్ ఇది వస్తుంది సార్? లేదండి, ఐ మీన్ ఇట్స్ సేమ్ కదండి. డెల్టా, అయోటా, న్యూ, ఎప్సిలాన్, సిగ్మా, అండ్ దెన్ అక్కడ మనం హెచ్ సౌండ్ కోసం మనం చేసుకోవాలి. ఓకే సో this is Simon. yes brother. Simon yes Simon brother. I am in first class sir. It is Greek first class. Okay, good that in the first class only you could able to. Yes but I mean అదేనండి, మీరు ఫస్ట్ ఉన్నారు, వేణుకొండ గారు ఫస్ట్ ఉన్నారు, అండ్ రేవంత్ గారు ఫస్ట్ ఉన్నారు. మీరందరూ కూడా ఫస్ట్ లైన్ లోనే ఉన్నారు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరూ సైడ్ బై సైడ్ ఉన్నారు. నాది కూడా ఫస్ట్ క్లాస్ సార్ ఇవాళ. ఓకే, ఆనోక్ గారు ఫస్ట్. సో 1 2 3 4 యాక్షన్ ప్లాన్ చెప్తారు మా కోసం ఫస్ట్ టైమర్స్ కి. యాక్షన్ ప్లాన్ అంటే బుక్ ఉంటే అవుతుందండి. మీన్ వైల్ మీరు ఆఫ్ కోర్స్ బుక్ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి మీరు ఎక్కడ ఉంటారండి? నేను ఇక్కడ సుచిత్ర ఏరియా. అబ్బో సార్ రేనా దేవకుమార్ మాట్లాడుతున్నాను సార్.
అంటే మీరు ఏదైనా అసైన్మెంట్ ఇస్తే అది నేను తనకి వాట్సాప్ చేసి పంపిస్తాను సార్, కావాల్సిన పేజెస్. అవునండి. మీరు ఏదైనా అసైన్మెంట్స్ ఇప్పుడు ఏమైనా చెప్తే వాళ్ళు తనకి ప్రాక్టీస్ కి వాటికి నా దగ్గర బుక్ ఉంది, నేను తనకు వాట్సాప్ చేసి పంపిస్తాను. ఓకే, నాకు అంటే నేను మీకు హోంవర్క్ ఏమి ఇస్తున్నానంటే అండి, ఇట్స్ లైక్ కమ్ టు దిస్ పేజ్ నెంబర్ 6. పేజ్ నెంబర్ 6 లో లేకపోతే పేజ్ నెంబర్ 6 లో ఏ ఉంది కదండి, నాకు దాన్ని అంతా మీరు ట్రాన్స్లిటరేట్ చేయాలి. పేజ్ నెంబర్ 6 లో ఎక్సర్సైజ్ నెంబర్ 20 ఏదైతుందో అంతా కూడా ట్రాన్స్లిటరేషన్ కావాలి. ఆల్రెడీ చేసామండి మనం. అంటే కొంతమంది ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు కొత్తగా, అందరికని కాకుండా కొత్తగా ఎవరు ఉన్నారో వాళ్ళకు. అండ్ సో ఎందుకంటే చాలా మంది ఈ రోజు బహుశా 25 లో ఆల్మోస్ట్ ఈ 25 లో సో మెనీ పీపుల్ మేబీ హాఫ్ కంటే ఎక్కువనే కొత్తగా వచ్చిన వాళ్ళు. ఐ మీన్ లైక్ దే జాయిన్ టుడే ఓన్లీ. సో అందుకని చెప్పేసి వాళ్ళు దీన్ని, బికాస్ ఐ వాంట్ టు బి యూ టు బి థరో విత్ దిస్ లెటర్స్ అండ్ కాన్సనెంట్స్ తో అండ్ ఓవల్ లెటర్స్ తో, డిప్థాంగ్స్ తో, వాటితో థరోగా ఉంటే దెన్ విల్ బి డూయింగ్. సో నెక్స్ట్ థర్స్డే వచ్చినప్పుడు విల్ గో విత్ లెసన్ నెంబర్ 3 వన్స్ అగైన్. లెసన్ నెంబర్ 3 తోటి మనము వెళ్దాం. అండ్ లెసన్ నెంబర్ 3 తో మనము ఒకవేళ బుక్ లేదు అని అనుకుంటే, సో స్టార్టింగే కాబట్టి యూ కెన్ గో త్రూ దిస్ గూగుల్లో గ్రీక్ ఆల్ఫాబెట్స్ అని చెప్పి మీరు తీసుకొని నేర్చుకోవచ్చు అండి. ఓకే సార్. స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి. సార్ మీవేమన్నా గ్రీక్ లేదు వీడియోస్, అంటే మీ గ్రీక్ వీడియోస్ ఏమైనా ఉన్నాయి సార్ ఆన్లైన్ లో, యూట్యూబ్ లో? లేవండి. ఫస్ట్ టైం ఇదే ఆన్లైన్ లో. హీబ్రూ అయితే ఉన్నాయి కానీ ఇది గ్రీక్. ఓకే, విల్ ప్రే. సో విల్ ప్రే విత్ దిస్. పురుషోత్తమయ్య గారు, రెవరెండ్ పురుషోత్తమయ్య గారు మాట్లాడటంలే. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్. పురుషోత్తమయ్య గారు ఉన్నారండి? హలో 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 పురుషోత్తమయ్య గారు, ఎస్ పురుషోత్తం గారు ఉన్నారా? అదే చెప్పొచ్చును. ఓకే, లేనట్టున్నారు. అదే మాట్లాడటానికి హలో 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 సుబ్బారావు గారినండి, వినిపిస్తుందా? హలో చెప్పండి. ఓకే, వినిపిస్తుంది కదా? హలో చెప్పండి. సారీ సార్, లాస్ట్ టైం మీరు పేరు చెప్పినప్పుడు నేను నాది లైన్ క్లియర్ కాలేక ఉండే, సో నేను అందుకని చదవలేకపోయాను. బికాస్ ఆఫ్ ఐఎమ్ ఓల్డ్ మ్యాన్ సార్, ఐ కెన్ రీడ్, నో ప్రాబ్లం. ఓకే సరే అండి, మీరే ప్రేయర్ చేయండి అయితే. ఇప్పుడు మీరే ప్రేయర్ చేయండి. నన్ను చేయమంటారా? థ్యాంక్ యూ. పరలోకమునకు భూలోకమునకు సృష్టికర్త ఇవ్వు సర్వశక్తి గల ఓ తండ్రి, ప్రభువా నాయన, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ భాషలో ప్రభువా మేము ఎంతో ఎదిగి ఉన్నాము. ప్రభువా నాయన, ఈ యొక్క లాంగ్వేజ్ భాష ఆన్లైన్ లో నేర్చుకున్నట్టుకు ఎంతో మాకు సమయం కలగజేసినందుకును, మరి ఆన్లైన్ లో కావాల్సినటువంటి అప్లికేషన్స్ అన్ని ప్రభువా నాయన నీవు ప్రొవైడ్ చేసినందుకు నీకు వందలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా నాయన, మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రభా 25 మంది స్టూడెంట్లు అందరినీ ఆశీర్వాదించి ప్రభా వారికి ఈ యొక్క లాంగ్వేజ్ లో ప్రభా మంచి ప్రావీణ్యత పొందుటకును వారిని ఆశీర్వాదించమని నిన్ను వేడుకొంచున్నాను. ప్రభా మాకు బోధించుతున్న ప్రొఫెసర్ గారిని, మరి మాకు అందిస్తున్నటువంటి సమస్త విషయములలో మాకు తోడు నీడగా ఉండి అన్నిటిని నువ్వు కలుగజేసినట్టు చాలా హార్డ్ వర్కర్స్ అయినటువంటి జర్సనాయ్ గారిని, మరి రెవరెండ్ రాజశేఖర్ డైరెక్టర్ గారిని అందరినీ ఆశీర్వదించమని, మాకు కావలసినటువంటి సమస్తమైనటువంటి అసిస్టెన్స్ కలుగజేతుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి.
Amen. 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 Thank you, sir. Good night. Thank you so much, sir. సో మచ్ సార్ వందనాలండి, అందరికి వందనాలు సారు. Praveen, my thanks to you. Ramesh, Yunus, wow, wonderful. Well, Emmanuel. Jaysagar garu, bye. Bye. I can see you all. Beautiful. Okay, sir. Okay, Ramu, yes, Barnabas, Kumar garu, Ebenezer, Eric Chandra. Thank you, sir. Good night, Yes, sir. sir. Yes, sir. Good night. Good night. Good night. And yeah, tomorrow. BTH help, huh? It should be strengthened by the technical challenges. Then only it makes sense. I'm sorry if you're having your lunch at dinner. Sir, bye. Bye, Ramesh. Bye. Why you? అయ్యారు బాగున్నారా? ఏ నిన్నకాలం నుంచి నేను మాట్లాడదామంటే అవకాశమే దొరకడం లేదు. నా లైన్ క్లియర్. ఫోన్ పోయింది, నా ఫోన్ పోయింది, పడిపోయింది.